మున్సిపల్ సాధారణ ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తిరుపతిలో హోర్డింగ్ల జోరు సాగుతూనే ఉంది. నాయకుల బ్యానర్లు, ఫ్లెక్సీలు నగరంలో హల్చల్ చేస్తున్నాయి. ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిన తర్వాత బహిరంగ ప్రదేశాల్లో రాజకీయ ప్రకటనలు చేయడం నిషేధం. ఎక్కడ నేతల ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయకూడదు. అంతేకాదు ఉన్న హోర్డింగ్లను కూడా తొలగించాలి. అయితే తిరుపతిలో ఇందుకు విరుద్ధంగా ఉంది. ఎక్కడ చూసినా నాయకుల కటౌట్లే. హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలంటే అధికారుల పర్మిషన్ తప్పనిసరి. ఇందుకోసం 500 రూపాయల నుంచి 1000 రూపాయలు చెల్లించాలి. ఆ హోర్డింగ్లకు 3 రోజుల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే తిరుపతిలో ఆ నిబంధనలు ఏవీ అమలు కావడం లేదు. పలు పార్టీల నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎలాంటి పర్మిషన్లు లేకుండానే ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసుకున్నారు. చర్యలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. మున్సిపల్ ఎలక్షన్స్, అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో భాగంగా ఎక్కడ చూసినా ప్రచారాలతో హోరెత్తిస్తున్నటువంటి హోర్డింగ్స్ ఉన్నాయి. దీన్ని వెంటనే మున్సిపల్ అధికారులు తొలగించాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రహదారులన్నింటినీ కూడా ఆక్రమించేసి రహదారుల చుట్టూ కూడా ప్రచారాల బోర్డుల్ని, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. ఇది ఖచ్చితంగా తొలగించాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారుల పైన ఉంది, ఆర్డీఓల పైన ఉంది. వీళ్ళందరూ కూడా తొలగించకుండా ఇప్పుడు దాకా కాలయాపన చేస్తున్నారంటే ఈరోజు అధికారుల నిర్లక్ష్య వైఖరి అర్థమవుతుంది. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాన్ని రాజకీయ ప్రచార క్షేత్రంగా మారుస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నేతల ఫ్లెక్సీలను తొలగించాలంటున్నారు.